ఆగవమ్మ నువ్వు ప్రతి దాంట్లో నేనున్నా అనుకుని దూరిపోతూ ఉంటావు. నువ్వేదో నాకు కొనిస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి అని మా వాడి నా గురించి ఖచ్చితంగా ఇన్నర్ ఫీలింగ్ ఇదే అయి ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే నేనైతే ఇలా పద్దాక బొమ్మలు కొనడానికి ఎంకరేజ్ చేయను. నేను యూస్ఫుల్గా ఏదైనా ఉండేలాగే చూస్తాను. మా వాడికి నేను ఏదైనా కొంటే ఇన్ కేస్ నేను ఏదైనా బొమ్మలు కొనాలి అన్నా కూడా బడ్జెట్లో కొంటాను. ఎందుకంటే మా వాడి గురించి నాకు బాగా తెలుసు. ఏదైనా కొన్నానంటే ఖచ్చితంగా 1 డే కాదు కదా, ఇంటికి తీసుకెళ్ళిన 1 అవర్ కూడా ఉంచడు, దాన్ని ఖచ్చితంగా పగలగొట్టేస్తాడు. ఈ జనరేషన్లో పిల్లలైతే ఖచ్చితంగా చూసింది కొనేదాకా వదలరు. అదే నా చిన్నప్పుడైతే నేను ఏడుస్తూ ఉంటే మా అమ్మ ఏదైనా పని చేసేటప్పుడు బొమ్మలు కావాలని ఏడుస్తుంటే మా అమ్మ నా ముందు 2 గిన్నెలు 2 స్పూన్లు ఇచ్చి ఆడుకోమని చెప్పేది. నాకైతే అదే గుర్తు. ఎప్పుడైనా బొమ్మలు కావాలని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏడిస్తే మాత్రం ఏ తిరణాలకో ఎగ్జిబిషన్కో వెళ్ళినప్పుడు కొనిచ్చేది. అవి కూడా ఏదో నా సంతోషం కోసం చిన్న చిన్న బొమ్మలు కొనిచ్చేది అంతే. కానీ ఇప్పుడు మా వాడిని చూస్తుంటే రేపు ఫ్యూచర్లో మా వారి పరిస్థితి నా పరిస్థితి నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఫైనల్గా మా బుడ్డోడి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.